హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఇల్లంతకుంట గ్రామంలో ఇవాళ ఒక పెళ్లికి అటెండ్ కావడానికి నేను ఇక్కడికి దళిత వాడకి రావడం జరిగింది. మరియు ఇక్కడికి నేను పోతా ఉంటే మా కొమరక్క నన్ను ఆపింది. నా కొమరక్క అడిగింది, నన్ను ఏమని అడిగింది, అయ్యా నా ఇల్లు చూడరు ఒక్కసారి ఏ పరిస్థితిలో ఉంది, నేను ఇల్లు కూడా కట్టుకోలేదు, మరి మొత్తం దీంట్లో ఉన్నా నేను ఎండ కొడితే ఎండకుంటానా, వాన పడితే తడుచుకుంటా బతుకుతానా, మరి వీళ్ళేమో కాటర్స్ అందరికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు, ఇప్పటిదాకా కాటర్ నాకు ఎందుకు ఇయ్యలేని అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను కూడా అడుగుతా ఉన్నాను, గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము ఇంద్రమ్మ ఇల్లు అందరికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఏడిచ్చిరు ఇంద్రమ్మ ఇల్లు? ఇవ్వండి, ఇంద్రమ్మ ఇల్లు ఉంటే ఈ పరిస్థితులు ఉంటుందా? ఇల్లు దారుణమైన పరిస్థితిలో ఉన్నది. ఎస్, మేమేం చేసినామని అడుగుతామా? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే కొమరక్కకి దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు కేసీఆర్ గారు అన్నాడు ఇచ్చిండు. కానీ ఇలా మీరు ఇల్లు ఇస్తామని చెప్పి పేదలకు ఇల్లు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నా హుజురాబాద్ నియోజకవర్గంలో 40,000 మందికి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు ఎలిజిబుల్ అని ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇలా ప్రతి గ్రామ పంచాయతీలో నిల్చొని అందరి లిస్టులు చదివిర్రు. మరి వాళ్ళందరికీ వాళ్ళ మీరు ఇల్లు ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఖచ్చితంగా మీరు ఇల్లంతకుంట గ్రామం ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఈడ లిస్టు చదివేటప్పుడు దాదాపు 600 నుంచి 700 మంది పేర్లు చదివారు లిస్టు. మీ అందరికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయని చెప్పినావు, ఏవి ఇండ్లేవి? మరి 600-700 మందికి మీరు చెప్పిన వాళ్ళు లిస్టు చదివిన వాళ్ళందరి ఇండ్లేవి? ఇలా కేవలం అక్కడక్కడ తూతూ మంత్రంగా ఆడొక్కటి ఈడొక్కటి ఊరికి 4-5 ఇచ్చి మేము ఇంద్రమ్మ ఇల్లు కట్టినామని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో 40,000 మంది ఎలిజిబుల్ లిస్టు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని నేను మా కొమరక్క పక్షాన, మరియు మా కొమరక్క లాంటి వాళ్ళు ఇంకో 40,000 మంది ఉన్నారు, వాళ్ళందరి పక్షాన కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఇవ్వకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్కసారి మీరు లైవ్లా ఒక్కసారి లైవ్ మొత్తం చూపిరా, ఇల్లు చూపి, ఇది ఇల్లు ఇల్లు ఇట్లా ఉన్నది. ఇల్లు ఎందుకు ఇయ్యరా కొమరక్కకి? ఈమె పేరు ఎందుకు చదివి? మరి ఆ రోజు గ్రామ పంచాయతీలో ఈ కొమరక్క పేరు ఎందుకు చదివిరు? మీ రాజకీయాల కోసం మీ దీనికోసం చేయరా? ఒకసారి మీరు లోపల తీసుకుపోయి చూపిస్తే ఒక్కసారి రారి. ఇట్లానే ఉంటారా? ఇట్లాంటి వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇయ్యరు? అటు చూడు, ఇది మొత్తం పాపము, ఇది కట్టుకొని ఉన్న పరిస్థితి ఇదంతా చూడు. ఇల్లు ఏ పరిస్థితిలో ఉంది ఒక్కసారి చూడు. ఇది మొత్తం చూడు ఏ పరిస్థితిలో ఉందో టోటల్. ఆడ నుంచి వస్తే మొత్తం నీళ్ళు పడితే, వర్షం పడితే సల్లు మొత్తం ఇంట్లో వర్షంలోనే వాళ్ళు పడుకునే పరిస్థితి చూడు. ఫ్యాన్ కూడా లేదు పాపం, అంత గరీబా మేము. ఎందుకు ఇయ్యరు? ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు కొమరక్క